ఫ్యామిలీ విభేదాలు పీక్ స్టేజ్కి చేరిన నేపథ్యంలో ఇటు పోలీస్ స్టేషన్ కూడా పంచాయతీ చేరింది. మోహన్ బాబు, విష్ణు, మనోజ్లను విచారణకు రావాలంటూ రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబు, విష్ణుల లైసెన్స్డ్ గన్స్ను సరెండర్ చేయాలంటూ పోలీసులు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక గన్ ఓపెన్ చేసి మోహన్ బాబు బెదిరించినట్టుగా ఆరోపణలున్నాయి. మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్నందున గన్స్ సరెండర్ చేయనున్నారు మంచు విష్ణు. మీడియాపై దాడి ఘటనలో మోహన్ బాబుపై కేసు నమోదైంది. మోహన్ బాబుపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే మోహన్ బాబుకు 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న మోహన్ బాబు క్షణికావేశంలో సహనం కోల్పోయి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. మోహన్ బాబు ఒక్కసారిగా దాడి చేయడంతో మీడియా సంఘాలు ఖండించిన పరిస్థితి కనబడుతోంది. మోహన్ బాబు చర్యలతో ఒక్కసారిగా జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బ్రాహ్మణ చైతన్య వేదిక కూడా మోహన్ బాబు పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి నేపథ్యంలో మోహన్ బాబుకు బీపీ పెరిగి ఆయన కాంటినెంటల్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. మరోవైపు మోహన్ బాబును 10:30కు హాజరు కావాలంటూ సిపి రాచకొండ నోటీసులు జారీ చేయడంతో మరి ఇవాళ ఆయన కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో విచారణకు హాజరవుతారా లేదా అనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతోంది. इनका किंदा पड़ताరు भाई మన దూరం ఉండి తీసుకురాదు అందరూ కెమెరామెన్ అరే కుత్తే వందలకి जा रे జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీడియా ప్రతినిధిపై దాడి నేపథ్యంలో మోహన్ బాబుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్, మంచు విష్ణులకు కూడా రాచకొండ పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రేపు ఇవాళ ఉదయం 10:30కు వీరంతా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలంటూ ఈ నోటీసుల సారాంశం. జల్పల్లో జరిగిన ఘటన విచారించబోతున్నారు. మోహన్ బాబు, విష్ణు గన్ లైసెన్సులు కూడా సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అటు మోహన్ బాబు మరోవైపు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మోహన్ బాబు ప్రస్తుతం బీపీతో పాటు చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నట్టుగా ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. అయితే ఇవాళ సిపి ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారా లేదా అని మాత్రం ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా ఘటనపై స్పందించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు. ఘటనను ఖండించారు. ఆయన చట్ట ప్రకారం నడుచుకుంటామంటూ ఆయన చెప్తున్నారు. మోహన్ బాబు కేసులో చట్టం తన పని తాను చేసుకుంటుందంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఇవాళ మోహన్ బాబు మరి సిపి ఎదుట హాజరు కాబోతున్నారా లేదా, ఏం జరగబోతుంది? మా కరెస్పాండెంట్ శిల్ప ఉన్నారు. శిల్ప, మోహన్ బాబుకు సిపి రాచకొండ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ఆయన హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో ఇవాళ విచారణకు హాజరు కాబోతున్నారా, ఏం జరగబోతుంది? ప్రస్తుతం మోహన్ బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న సాయంత్రం అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన అనంతరం ఒకవైపు వైద్యులందరూ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే మోహన్ బాబుతో పాటు భార్య కూడా ఇక్కడ హాస్పిటల్లోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వైద్యులు అనేది ఆయన ఆరోగ్యానికి సంబంధించింది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. మరి కాసేపట్లో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 10:30 సమయంలో సిపి ఎదుట హాజరవ్వాలని ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు. ఈ నేపథ్యంలోనే హెల్త్ దృష్ట్యా ఏమైనా వెసులుబాటు ఉంటుందని కూడా తేలాల్సి ఉన్నది. మొత్తం మీద మరి కాసేపట్లో హాస్పిటల్ చైర్మన్ వచ్చిన అనంతరం హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఒకవైపు చెస్ట్ పెయిన్ కావచ్చు, అదేవిధంగా హై బీపీ సమస్యతో బాధపడుతున్నట్లు ఇప్పటికే వైద్యులు నిర్ధారించారు. దానికి సంబంధించిన వైద్యం కూడా ఇప్పటికే ఆయనకు అందిస్తున్నారు. మొత్తం మీద ఆయన వైద్యం తీసుకుంటున్నారు, చికిత్స తీసుకుంటున్నారు. ఇంకోవైపు ఏదైతే హాస్పిటల్ నుంచి విష్ణు జల్పల్లి ఫామ్ హౌస్కి వెళ్ళారు, అక్కడ నిన్న
ఏదైతే సీజ్ చేసినటువంటి లైసెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు పోలీసులకు సరెండర్ చేయాలని ఒకవైపు పోలీసులు ఇప్పటికే చెప్పారు. మోహన్ బాబు ఒకవైపు హాస్పిటల్లో ఉండడంతో వాటిని అదే విష్ణుతో పాటు మోహన్ బాబు గన్నును కూడా విష్ణునే సరెండర్ చేసే అవకాశం ఉంది. 10:30 సమయంలో హాజరు కావాలని ఇప్పటికే రాచకొండ సిపి నిన్న సర్వ్ చేశారు. ఒకవైపు మీడియాపై జరిగిన దాడిని ఒకవైపు పోలీస్ శాఖ అనేది సీరియస్గా తీసుకుంది. దీంతో వెంటనే నిన్న జరిగిన దానిపైన విచారణ జరపాలి, వివరణ ఇవ్వాలని నిన్న వెంటనే సిపి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద హాజరవుతారా కాదా ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తేలనుంది. 10 నుంచి 15 నిమిషాల లోపు ఆయన మోహన్ బాబుకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నేను కాంటినెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. కాంటినెంటల్ హాస్పిటల్లోనే మోహన్ బాబు నిన్న రాత్రి వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యారు. ఒకవైపు హై బీపీ కావచ్చు, చెస్ట్ పెయిన్ కావచ్చు, ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా వయసు రీత్యా కార్డియాలజిక్ ఏవైతే ఉంటాయో ఆ టెస్టులు కూడా చేసిన అనంతరం హెల్త్ బులెటిన్ అనేది ఓవరాల్గా రిలీజ్ చేసి హెల్త్ని బట్టి కూడా ఆయన హాజరవుతారా లేదా అనే దానికి మరో ఉత్కంఠ అయితే మరి కాసేపట్లో తెరపనున్నది. మొత్తం మీద ఒకవైపు మనోజ్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంది. మోహన్ బాబు తరఫున ఏమైనా విష్ణు హాజరవడానికి ఏమైనా పర్మిషన్ ఇస్తారా, లేకుంటే ఖచ్చితంగా మోహన్ బాబే విచారణకు రావాలి అంటారా అనేది కూడా మరి కాసేపట్లోనే తేలినున్నది. మరి 10:30 సమయంలోనే మనకు ఈ విషయాలపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చికిత్స తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో చైర్మన్ అనేది ఇక్కడికి వచ్చిన మరి కాసేపు చైర్మన్ ఇక్కడికి వచ్చిన అనంతరము హెల్త్కి సంబంధించిన బులెటిన్ అనేది రిలీజ్ చేశారు. హెల్త్ బులెటిన్ ఆధారంగా విచారణకు హాజరవుతారా లేదా అనే విషయాలన్నిటి కూడా తెరపనుంది. రామ్దాస్ రైట్. అంటే శిల్ప, ఇప్పటికే మోహన్ బాబు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. మరి డాక్టర్లు ఏం చెప్తున్నారు? నిజంగా మోహన్ బాబు చెస్ట్ పెయిన్ అంటున్నారు, అలాగే బీపీ కంట్రోల్లోకి వచ్చిందా? అలాగే డాక్టర్లు ఎలాంటి సలహాలు ఇవ్వబోతున్నారు? ముఖ్యంగా ఇప్పుడు సిపి ముందు హాజరు కావాల్సిన సందర్భం, మరి మోహన్ బాబు దాన్ని స్కిప్ చేయబోతున్నారా? ఏం జరగబోతుంది? అలాగే గన్స్ ఎప్పుడు సరెండర్ చేయబోతున్నారు, లైసెన్స్డ్ గన్స్? రైట్, నిన్న జరిగినటువంటి ఘర్షణలో ముఖ్యంగా గాయాలతో పాటు మోహన్ బాబుకి గాయాలతో పాటు బీపీ అనేది ఒక్కసారిగా రేస్ అయింది. దీని కారణంగా ఒక్కసారిగా హాస్పిటల్ పాలయ్యారు. వెంటనే ఇక్కడ జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్కి తరలిచ్చారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే బీపీకి సంబంధించింది కావచ్చు, అదేవిధంగా ఆయన చెస్ట్ పెయిన్ కూడా బాధపడుతున్నారు. దీనికి సంబంధించిన కార్డియాలజిక్ టెస్టులు కూడా మరి కాసేపట్లో నిర్వహించిన అనంతరం కూడా ఓవరాల్గా హెల్త్ బులెటిన్ అనేది రిలీజ్ చేసిన అనంతరం ఆయన హెల్త్ స్టేటస్ ఏ విధంగా ఉంది దాన్ని బట్టి విచారణకు హాజరవుతారా లేదని కూడా ఉత్కంఠ తెరపనుంది. ఇంకోవైపు ఏదైతే మోహన్ బాబుకు సంబంధించినటువంటి గన్ను ఏదైతే లైసెన్స్డ్ గన్ ఉంటుందో అది మరి కాసేపట్లో మంచు విష్ణు అనేది సరెండర్ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అటు విష్ణుతో పాటు మోహన్ బాబు 2 గన్స్ కూడా మరి కాసేపట్లో సిపి వాళ్ళకి సరెండర్ చేసే అవకాశం ఓవరాల్గా కనిపిస్తుంది. మొత్తం మీద కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబుకి చికిత్స అనేది కొనసాగుతుంది. ఇంకా మరి కాసేపట్లోనే ఓవరాల్గా హెల్త్ బులెటిన్ అనేది ఏదైతే కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ వచ్చిన అనంతరం అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి కాసేపట్లో 10:30 సమయంలో సిపి ఎదుట హాజరవ్వాలని ఇప్పటికే నోటీసులు సర్వ్ చేశారు. దీనికి సంబంధించిన ఉత్కంఠ కూడా మరి కాసేపట్లో తేలనుంది. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. అయితే అరెస్ట్ భయంతోనే మోహన్ బాబుకు బీపీ పెరిగిందని మోహన్ బాబు ఆసుపత్రిలో చేరారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందే మోహన్ బాబు భార్య కూడా అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు చిందులేశారు. మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తర్వాత మోహన్ బాబుకు బీపీ పెరిగి ఆయన ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం మోహన్ బాబు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆసుపత్రిలో. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై పోలీస్ శాఖ సీరియస్గా పరిగణించింది. మోహన్ బాబు అలాగే విష్ణు లైసెన్స్డ్ గన్స్ను సరెండర్ చేయాలంటూ ఆదేశించింది. మోహన్ బాబుకు ఒక నోటీసులు కూడా ఇచ్చింది. ఇవాళ 10:30కు తమ ముందు హాజరు కావాలంటూ రాచకొండ సిపి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరి మోహన్ బాబు అరెస్టు భయంతోనే బీపీ పెరిగి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా ఏంటనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద మంచు ఫ్యామిలీలో విభేదాలు కాస్త ఇప్పుడు మీడియా వర్సెస్ మోహన్ బాబు అన్నట్టుగా తయారైంది. మోహన్ బాబుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రస్తుతం ఇటు జర్నలిస్ట్ సంఘాలు అటు మీడియా కూడా సీరియస్గా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సీరియస్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మీడియా సంఘాలన్నీ కూడా ఖండిస్తున్న పరిస్థితి. సో ఏం జరగబోతుందనే ఉత్కంఠ రేగుతుంది.
ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వివాదంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మరి లైసెన్స్డ్ గన్స్ను మోహన్ బాబు కనుక సిపి ముందు హాజరు కాలేకపోతే విష్ణు వెళ్ళి సరెండర్ చేయబోతున్నారా? ఇంతకీ మోహన్ బాబు హాస్పిటల్ బెడ్ పై నుంచి లేచి సిపి ఎదుట హాజరు కాబోతున్నారా? ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు? హాజరు కాలేకపోతే ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. చూడాలి. మరి కొద్దిసేపట్లో వైద్యులు ఇచ్చే సూచన మేరకు మోహన్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, పార్క్ రోడ్, కర్నూల్. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మంచు ఫ్యామిలీ